నమస్కారం. రఘురామకృష్ణంరాజు గారికి నమస్కారం, ధన్యవాదాలు. 2 అక్షరాలు 2 పదాలు ఇంగ్లీష్లో షార్ట్ టర్మ్లో ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వాటికి గౌరవం ఇస్తా. రఘురామకృష్ణంరాజు గారికి మాత్రం వ్యక్తిగతంగా గౌరవం ఇచ్చే ప్రశ్న తలెత్తదు. ప్రజా సొమ్ము, పేద బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి సొమ్ముని దాదాపు 2655 కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టకుండా ఉన్నందుకు సిబిఐ దాడులు జరపడము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరపడము జరిగింది. మీరు ఉత్తరాలు, లేఖలు బాగా రాస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సంతోషం. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టుల మీద ప్రేమ చూపిస్తూ, అది అందరి మీద అయి ఉండకపోవచ్చు, కొంతమంది మీద అయి ఉండొచ్చు. ఎందుకంటే తమరిని భుజాల మీద మోస్తున్నారు కదా, పచ్చ కొట్టాలు, పిచ్చి కొట్టాలు మిమ్మల్ని భుజాల మీద మోస్తున్నాయి కదా, వాళ్ళ మీద అయి ఉండొచ్చేమో ప్రేమ. మీరు లేఖ రాశారు 28 జూన్ 2021 నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ది హానరబుల్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మీరు రాసిన లేఖ. లేఖ రాసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. జర్నలిస్టుల సమస్యల మీద స్పందించినందుకు ధన్యవాదాలు. కానీ ఈ లేఖ, మీరు రాసినటువంటి ఈ లేఖ కొన్ని దురుద్దేశాలు ఆపాదిస్తున్నది ప్రభుత్వానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నది మీ లేఖ. తమరు చాలా తెలివిగలవారు రఘురామకృష్ణంరాజు గారు. మీరు రాశారు, సబ్జెక్ట్ ఫ్లైట్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రెఫరెన్స్ నవప్రభుత్వ కర్తవ్యాలు, లెటర్ నెంబర్ 9. ఇట్లా ఉత్తరాలు చాలామంది రాసేవాళ్ళు అండి బాబు. జైళ్ళల్లో ఉన్నప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు రాసేవారు, నెహ్రూ గారు రాశారు, సుభాష్ చంద్రబోస్ గారు రాశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాశారు. చాలామంది వాళ్ళతోటి మిమ్మల్ని పోల్చడం ఏంటి? అదే వాళ్ళంతా దేశభక్తులు, మీరు బ్యాంకు భక్తులు, పచ్చ మీడియా భక్తులాయి. మీరు బ్యాంకు భక్తులు, హుండీ దోచుకుంటానికి బ్యాంకుల్లోవి. సరే, ఇందులో చాలా విషయాలు ప్రస్తావించారు. షాకింగ్లీ, due to unknown reasons, the committee was dissolved even without a single meeting being held. Even the orders for dissolving the committee were issued by our own government under wraps, post which again a fresh announcement has been made regarding a new journalist accreditation committee being set up with all details of members listed. రఘురామకృష్ణరాజు గారు, భారతదేశంలో దాదాపు 60 కోట్ల మందికి దాదాపు ఆధార్ కార్డులు ఇచ్చారు. ఏం కమిటీలు ఉన్నాయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఏం కమిటీలు ఉన్నాయ్యా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 90 కోట్ల మందికి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది. 90 కోట్ల మందికి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది ఓటు వేయడానికి, ఇక నీలాంటి వాళ్ళని గెలిపించడానికి. ఆపోవాడిని అరవద్దని చెప్పు. నీలాంటి వాళ్ళకి 90 కోట్ల మందికి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది. ఏం కమిటీలు ఉన్నాయి? చెప్పండి, సమాధానం చెప్పండి మీరు. 90 కోట్ల మందికి ఓటర్ ఐ కార్డులు ఇస్తే ఏం కమిటీలు ఉన్నాయి? 2 కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఇస్తే ఏం కమిటీలతో ద్వారా ఇచ్చారు? నేను జర్నలిస్టులను వ్యతిరేకించడం లేదు. ఇగో నేను కూడా ఒక జర్నలిస్ట్నే. ఇది అక్రిడేషన్ కార్డ్ అంటే ఇట్లా ఉంటుంది. మీ పచ్చగొట్టాలని సమర్థించడం కోసము ఒక లేఖ రాసేయడం కాదు. జీవో జర్నలిస్ట్ బ్రెదరెన్ are alleging that though GOMS number 142, we denied the journalists having a say in the
issuance of accreditation cards, journalists were removed from the accreditation panels. They challenged the issue of GO number 142 replacing the earlier GO number 92 issued in 2005 by the then government, setting rules and regulations to accord accreditation to the journalists in the High Court. అబ్బా ఇది కూడా తెలిసింది మీకు. కరెక్ట్, మీరు లేఖ రాసింది కరెక్టే సార్. రఘురామకృష్ణరాజు గారు లేఖ బాగా రాశారు. మీరు కోర్టుల చుట్టూరే తిరుగుతున్నారు, లాయర్ల చుట్టూరే తిరుగుతున్నారు. మీ దగ్గర చాలామంది లాయర్స్ ఉన్నారు, దేశంలోనే పేరు ప్రఖ్యాతిని కాంచినటువంటి లాయర్లు మీ దగ్గర ఉన్నారు. మీరు ఈ లేఖ రాసింది 28 జూన్, 28 జూన్ ఇది లేఖ రాశారు మీరు. ఈ లేఖలో మీరు ప్రస్తావించారు, challenged the issue GO number 142 in the High Court. ఇది హైకోర్టు జడ్జిమెంట్. జస్టిస్ శ్రీ ఎం సత్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. హానరబుల్ జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారు ఈ జడ్జిమెంట్ 18/6 అంటే 18/6 నాడు జడ్జిమెంట్ ఇస్తే 10 రోజుల తర్వాత మీరు ఈ లేఖ రాశారు. ఆహాహా, చాలా తెలివిగలవాళ్ళు అనుకున్నాను కానీ ఇంత దద్దమ్మ అనుకోలేదు మిమ్మల్ని. 18వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇచ్చారు. కమిటీలు ఉండాల్సిన పని లేదు, ఉండొచ్చా ఉండకూడదా అన్నది ప్రభుత్వ నిర్ణయమే కరెక్టు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 18/6/2021 నాడు జడ్జిమెంట్ ఇస్తే 28/6/2021 నాడు మీరు లేఖ రాస్తారండి రఘురామకృష్ణరాజు గారు. ఈ లేఖలో our government has not issued press accreditations to the media persons since 2 years. As many as 40,000 applications were received by the department from 13 districts. A small fraction of accreditation cards are also issued to senior journalists who have attained the age of 60 as freelance journalists as token of honor. The department says that out of 40,000, they found 32K applications in order, but that number was verified as 17K only. So far we have issued 470 odd cards and another 400 may be issued. మీరే చెప్పేశారు చాలా మటుకు. రఘురామకృష్ణరాజు గారు, ఈ జడ్జిమెంట్లో ఏమని చెప్పారంటే ఈ అక్రిడేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, చట్టబద్ధమైన హక్కు కాదు అని చెప్పింది. మీరు పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించండి. దమ్ము ధైర్యం ఉండి జర్నలిస్టుల మీద ప్రేమ ఉంటే మీరు ప్రైవేటు బిల్లు అయినా సరే పెట్టండి పార్లమెంట్లో. దీన్ని ప్రాథమిక హక్కు కిందో లేకపోతే రాజ్యాంగబద్ధ హక్కు కిందో తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టండి. ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా పెట్టచ్చు పార్లమెంట్లో ప్రతి శుక్రవారం నాడు. పెట్టండి, దమ్ముందా పెట్టు, పార్లమెంట్లో బిల్లు పెట్టు, చట్ట సవరణ చేయించి దీన్ని ప్రాథమిక హక్కుగా కల్పించమనో లేకపోతే రాజ్యాంగబద్ధ హక్కుగా కల్పించమనో చట్టబద్ధమైన హక్కుగానో. అవి చేత కాదు, లేఖలు రాయడం ఒకటే వచ్చింది. The core contention of the petitioner before this court is that the elimination of the rights of the Journalist Federation to be tested on the anvil of Article 14 of the Constitution of India, since such action of the respondents totally eliminating the representation in the accreditation committees, both at state and district levels, is arbitrary and affects the rights of the journalists seriously, and it is prejudicial to the interest of the journalists in the state అని చెప్పారు. చెప్తే కోర్టు చెప్పింది, undoubtedly the earlier guidelines of 2019 were based on the central government of India guidelines, but suddenly the representation of the journalists were reduced from 5 to 2
and later in the impunged government order the representation of the journalists was totally eliminated in the accreditation committee. సరిపోయింది. In fact, various guidelines were framed by exercising power by the state executive order under Article 162 of the Constitution of India. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 162లో ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వము గైడ్ లైన్స్ని ప్రిపేర్ చేసింది రఘురామకృష్ణంరాజు గారు. దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు చట్టసభ సభ్యులు, పార్లమెంట్లో ఉన్నారు చట్టాలు తయారు చేసేందుకు. అక్రిడిటేషన్ అనేది చట్టబద్ధం చేయండి, రాజ్యాంగబద్ధం చేయండి, ప్రాథమిక హక్కుగా కల్పించండి అని చట్ట సవరణ చేయించండి పార్లమెంట్లో. ప్రైవేట్ మెంబర్ బిల్ అన్న పెట్టండి మీరు. ఇది GOMS నెంబర్ 142 issued by the government of Andhra Pradesh, General Administration Department, I&PR, Media Relations 2011-2019 నాడు ఇష్యూ చేశారు. ఈ జీవో తప్పు లేదు అని చెప్పి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి రిపిటేషన్ నెంబర్ 24312 ఆఫ్ 2020 2020లోనే పిటిషన్ వేశారు. హైకోర్టులో పెండింగ్లో పిటిషన్ ఉండగా పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అక్రిడిటేషన్స్ ఇస్తారా? సబ్జుడిస్ కాదా అది? ఇవ్వగలరా? హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కదా, అది మీరే లెటర్లో రాశారు కదా, మీరు రాసిన లేఖలోనే రాశారు కదా హైకోర్టులో పిటిషన్లో ఉందని, పిటిషన్ ఉందని. ఎట్లా ఇస్తారు? మొసల కన్నీరు కారుస్తున్నారు ఆ జర్నలిస్టుల మీద. అందులో మీరు 28వ తారీఖు నాడే లేఖ రాశారు. 28వ తారీఖు నాడే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విప్ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియ, ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 4 వరకు, ఈ నెల 4వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తులకు సవరణకు అందుబాటులో వెబ్సైట్లో పెట్టారు. PDF ఫార్మాట్లో ధ్రువపత్రాలు అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించారు. మీడియా సంస్థ మారిన పాత్రికేయులు యాజమాన్య సిఫార్సుతో లేఖతో సహా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్నారు. మా ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ సమాచార శాఖ మంత్రి గారు పేరు నాన్నగారు కూడా చెప్పారు. కోర్టులో కేసు మధ్యలో నిలిచిపోయిన అక్రిడిటేషన్ల మంజూరు ప్రక్రియ 28 నుంచి ప్రారంభిస్తున్నాము. మీరు ఆ రోజు నాడే లేఖ రాశారు. గతంలో ఎన్నడూ జర్నలిస్టులకి సమస్య ఉత్పన్నం కాలేదు. ఇప్పటిదాకా సమాచార శాఖ వెబ్సైట్లో 40,442 మంది అక్రిడిటేషన్ల కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో 32,312 మంది ప్రూఫ్లతో పెట్టినారు. 17,139 మంది అర్హులుగా తేలారు. కోర్టు కేసు కంటే ముందు 874 మందికి ఇచ్చారు. 90 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 6,490 మంది దరఖాస్తులు డిఫర్ అయ్యారు. వాళ్ళు అవి సరి చేసుకోవాలి వాళ్ళు. సరే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల పంపిణీ అనేది దశల వారీగా జరుగుతుంది. దాని గురించి మంగళగిరి ఎమ్మెల్యే గారు, ఇది మందలగిరి మాలోకం పప్పు గారిని ఓడించారే ఆయన, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో అడిగారు ప్రశ్న. శాసనసభలో అడిగిన ప్రశ్న స్టార్డ్ 875 సెషన్ 4 ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రిగార్డింగ్ హౌస్ సైట్స్ జర్నలిస్ట్ ఆన్సర్ ఫర్నిష్డ్. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. శాసనసభలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మీరు చెప్పటం కాదు. The proposal to allot 3 cents of land each eligible accredited working journalists of Andhra Pradesh in their place of working has been accepted in principle. శాసనసభలో మంత్రి గారు సమాధానం చెప్పారు 27/4/21 నాడు ఏప్రిల్లోనే. The process of issue of accreditations to working journalists for the year 21-22 has been initiated, and with regard to allotment of house sites, necessary action will be taken after issue of accreditations to working journalists. వర్కింగ్ జర్నలిస్టులకి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది కదా, ప్రభుత్వం అక్రిడిటేషన్స్ ఇవ్వడం మొదలెట్టింది కదా, ఇప్పుడు అక్రిడిటేషన్స్కి ఇస్తారు. అయితే మీ దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నానండి రామకృష్ణరాజు గారు.
దిస్ ఈస్ ది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955. ఒకసారి చదవండి సార్ దీన్ని. రఘురామకృష్ణరాజు గారు, జర్నలిస్టుల మీద ప్రేమ ఉంటే పత్రికా సంస్థల మీద, ఓనర్ల మీద కాదు, టీవీ ఛానళ్ళ ఓనర్ల మీద కాదు, పాత్రికేయుల మీద, జర్నలిస్టుల మీద మీకు ప్రేమ ఉంటే ఈ జీవో చదవండి రఘురామకృష్ణరాజు గారు. ఈ జీవో చదివి చెప్పండి. మిమ్మల్ని కుడి భుజం మీద, ఎడం భుజం మీద, మెడ మీద ఎక్కించుకున్న మోస్తున్న ఏ పచ్చ మీడియా, ఆనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, డ్రామాజీ గారి పేపరు, డ్రామాజీ గారి ఛానళ్ళు, రాకీ రంకు బొంకు ఆయన టీవీ ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి పత్రికలో అదేదో 5వ నెంబర్ వస్తుందే 5 ఆ ఛానల్లో ఎంతోమంది జర్నలిస్టులు రోడ్డును పడేసారే, వాళ్ళు ఉద్యోగాలు తీసేశారే. వాళ్ళందరినీ పట్టించుకోరా మీరు? వాళ్ళు జర్నలిస్టులు కారా? మీ కళ్ళకు కనపడడం లేదా? వాళ్ళు ఓన్లీ మీకు ఓనర్లు మాత్రమే కనపడతారన్నమాట, జర్నలిస్టులు కనపడరు మీకు. అది కంటి తొడుపు మొసల కన్నీరులాగా ఉత్తరం రాశారు మీరంతే. ఆ ఉద్యోగాలు తొలగించిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. బ్యాంకుల్లో నుంచి తీసుకున్న సొమ్ము బోల్డ్ ఉంది మీ దగ్గర. ఆ ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులను ఆదుకోండి సార్. ఇది డ్రామాజీ గారు తీసేసిన, రంకు బొంకు ఆర్కే గారు తీసేసిన, 5 నెంబర్ ఆయన తీసేసిన జర్నలిస్టులు రోడ్డును పడి ఉన్నారు పాపం, వాళ్ళందరికీ ఇచ్చేయండి. మీరు సమర్థిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది, మేము డబ్బులు ఇవ్వలేము అని చెప్పి. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది, ఎంతో కొంత ఇవ్వండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కరోనాతో చనిపోయిన బాధితులకని. అలాగే కరోనాతో చనిపోయిన జర్నలిస్టులు కూడా తప్పకుండా ఇవ్వాలి. అటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహృదయులు. గ్యాస్ బాధితులైనప్పుడు ఎల్జీ గ్యాస్ బాధితులకి ఇచ్చారు, అలాగే చాలామందికి ఇచ్చారు, జర్నలిస్టులకు కూడా ఇస్తారు. మీరు ఉత్తరం రాసినంత మాత్రాన కాదు, అది ఆయన ఇస్తారు. కానివ్వండి, అక్రిడేషన్ల ప్రక్రియ పూర్తి కానివ్వండి. అయినా ఒక విషయం తెలియగడుగుతాను, ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని మీకు సలహాలు ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారే బాబు గారు, సిబిఎన్ గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లోనూ అక్రిడేషన్ ఉండొచ్చు, తెలంగాణలోనూ అక్రిడేషన్ ఉండొచ్చు అని చెప్పారు. దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదే. 2 రాష్ట్రాలలో అక్రిడేషన్లు ఉండాలన్నది లేదు ఎక్కడ. 2 రాష్ట్రాలలో అక్రిడేషన్ ఉండకూడదు, ఒకటే రాష్ట్రంలో ఉండాలి. అయినా తన అనుకూల మీడియాకి కావాలి కదా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మా సోదర జర్నలిస్టులు కనుక అందరం కూడా సాధారణంగానే ఆహ్వానించాం ఆ పరిస్థితిని. కానీ అది చట్టవిరుద్ధం, అలా ఉండకూడదు. అయినా సరే ఆహ్వానించాం మేము. సో చట్టవిరుద్ధంగా ప్రవర్తించారుగా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆ రోజు నాడు మీరు? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు బాబు గారు. నిరుద్యోగులకి 2,000 రూపాయలు నెల భృతి ఇస్తానన్నాడు. గుంటూరు జిల్లా రేపల్లె రోడ్ షోలో ఆయన వాగ్దానం చేశారు బాబు గారు. ఆయనకు కూడా ఒక లేఖ రాయండి, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదో, ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళ వాళ్ళు ఉద్యోగాలు తీసేశారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర కూడా బాగా డబ్బు ఉంది, బాబు గారి దగ్గర బొచ్చుడు సొమ్ము ఉంది, లక్షల కోట్లు ఆస్తుంది ఆయనకి. ఆయన మీరు ఇద్దరు కలిసి, ఒకళ్ళేమో ప్రజల్ని దోచుకున్నది, ఒకళ్ళేమో బ్యాంకుల్ని మోసం చేసింది ఉన్నాయి కదా, అవి జర్నలిస్టులకి పంచిపెట్టండి. రోడ్డును పడ్డ జర్నలిస్టులకి ఇవ్వండి, కరోనాతో బాధపడ్డ జర్నలిస్టులకి ఇవ్వండి, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇవ్వండి ఆ డబ్బులు. రఘురామకృష్ణరాజు గారు, ఆఖరిగా చెప్తున్నాను, తమరి రాజకీయ జీవితం క్లోజ్.
రాజకీయ చాప్టర్ ఆంధ్రప్రదేశ్లో క్లోజ్. మీకు రాజ్నాథ్ సింగ్ గారు బాగా పరిచయం, ఓం బిర్లా గారు బాగా పరిచయం, జేపీ నడ్డా గారు బాగా పరిచయం మీకు. ఇంకా చాలామంది నార్త్ ఇండియా, హర్యానా రాజకీయ నాయకుల పరిచయం, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుల పరిచయం, బీహార్ రాజకీయ నాయకుల పరిచయం, మీకు చాలామంది పరిచయం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ మీరు మళ్ళీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు, ఎంపీగా కూడా గెలవలేరు. అది మాత్రం వాస్తవం. కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టాయి, నువ్వు వెళ్ళిపో. నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, బోల్డ్ మంది ఉన్నారు నీకు. హర్యానా వాళ్ళు తెలుసు, యూపీ వాళ్ళు తెలుసు, బీహార్ వాళ్ళు తెలుసు కదా. అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక పార్టీలో చేరు. అక్కడ ఆ పార్టీ తరఫున ఆ రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ప్రయత్నించి మళ్ళీ ప్రజాసేవ చేయడానికి రా. మీరు అలా వస్తారని ఆశిస్తూ జై హింద్.